మధ్య సాగుతుందని దర్శకుడు నాగశ్విన్ అన్నారు. ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్ 1 జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగశ్విన్ కల్కి కథాసారాన్ని క్లుప్తంగా వివరించారు. 3 ప్రపంచాల మధ్య జరిగే కథ ఇది. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెప్తారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరం అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. మానవుడు బతకడానికి అవసరమైన వనరుల కోసం ఇక్కడి ప్రజలు నిత్యం పోరాటం చేస్తుంటారు. జీవనది అయిన గంగా ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండే ఇక్కడ లభించని వస్తువు, పదార్థం అంటూ ఉండదు. ఒక ముక్కలు చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్ వెళ్లి అన్నిటిని ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్ లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తూ ఉంటారు. కాంప్లెక్స్ లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్ది యూనిట్స్ కలిగి ఉండాలి. ఒక రకంగా అక్కడ అడుగు పెట్టడం అంటే జీవితాన్ని పరంగా పెట్టడమే. ఈ 2 ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచం కూడా ఉంటుంది. అదే సంబాల. వివిధ సంస్కృతుల్లో ఈ పేరును వినియోగించారు. టిబెటన్ కల్చర్ లో దీన్ని షాంగ్రీలా అని వ్యవహరిస్తారు. ప్రతి సంస్కృతిలో ఒక రహస్య ప్రపంచం దాగి ఉంటుంది. దాన్ని కొందరు ఆధునిక ప్రపంచం లేదా అవతార లోకం అంటారు. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచే విష్ణు చివరి అవతారం వస్తుంది. ఈ 3 ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ కల్కి కథ నడుస్తుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాంప్లెక్స్ లో మనుషులు, వారుండే వాహనాలు, ఆయుధాలను డిజైన్ చేసుకున్నాం. అలాగే వనరులన్నీ అయిపోయి నిర్జీవంగా మారిన కాశీ, అక్కడి పరిస్థితులను కూడా డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ డబ్బును యూనిట్స్ తో కొలుస్తారు. బౌంటీ హంటర్స్ యూనిట్ సంపాదించి కాంప్లెక్స్ కు వెళ్లాలనుకుంటారు. అదే వాళ్ళ జీవితాశయంగా బతుకుతారు. ఇక సంబాల అనేది అతిపెద్ద శరణార్థి క్యాంపు లాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లను కాంప్లెక్స్ సభ్యులు వేటాడి